ఫస్ట్ అయితే అన్నలకు అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు మీ అందరికి స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా లైన్ లో ప్రతిసారి ఇట్లా జెండా ఎగరైతే ఎత్తాం. అట్లనే 26 జనవరికి గణతంత్ర దినోత్సవం కూడా ఇట్లనే ఎగరేస్తాం. ప్రతిసారి జనవరి 26 కును ఆగస్టు 15 కి అయితే మా ఆయన భారతదేశ పటం అయితే వేసేది. పోయినసారి జనవరి 26 కు పొత్కపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా వేసొచ్చిండు భారతదేశ పటం. మా ఆయన కామెడీ వీడియోలు కాకుండా ఆర్టిస్ట్ కూడా కథలు రాస్తాడు, పాటలు రాస్తాడు, అన్నిట్లున్నాడు మా ఆయన. రాత్రి తుప్పురు తుప్పురు వాన కొట్టుట్లా ఈ పటం అయితే వేయలేదు. ఎందుకంటే ఉప్పుతోటి కదా చినుకులకు కరిగిపోతుందని వేయలేదు. ఇప్పుడు వచ్చే 26 కి అయితే ఖచ్చితంగా భారతదేశ పటం అయితే ఎత్తాడు. ఇక మా లైన్ లో యూత్ పిల్లలు అయితే ఇక పైపు కి అయితే 3 కలర్లు అయితే ఎత్తారు రాత్రి పూట. అల్ల నేను ఒక చెయ్యేసినట్లా ఇక నేను చిన్నగా ఉన్నప్పుడైతే ఆగస్టు 15 అత్తే లడ్డూలు అయితే ఇస్తారా అని సంబరంగా ఉరికేది. ఆ లడ్డును బడికాడ తినకుండా ఇంటి దాకా తెచ్చుకునేది. ఎందుకంటే ఆ లడ్డును మా బాబుకున్న మా అమ్మకు ఇస్తానని ఇంటి దాకా తెచ్చేది. కానీ ఇప్పుడైతే ఈ జెండకాడికి వచ్చింది అయితే లడ్డు కోసం బిస్కెట్ కోసం అయితే కాదు. ఇప్పుడైతే దేశభక్తి కోసం అయితే వచ్చిన. జెండకాడికి పిల్లలు రాగానే నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొచ్చినాయి. ఎందరో స్వాతంత్ర సమర యోధులు త్యాగాలు చేసిర్రు, పోరాడిర్రు మన స్వాతంత్రం రావడానికి. వాళ్ళందరికీ నా శిరసు వంచి పాదాభివందనం చేసుకుంటాను. అట్లనే సరిహద్దు సైనికులందరికీ నా సెల్యూట్. జై హింద్, భారత్ మాతాకి జై. పిల్లలను చూస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొస్తున్నాయి. ఏది ఎట్లయినా కూడా ఈ చిన్ననాటి తీపి జ్ఞాపకాలు అయితే వేరే. బాల్యంలో ఉన్నంత ఆనందం ఎప్పుడు దొరకది. మా లైన్ లా జెండా ఎగరేసేదందుకు ఇంత మంది అయితే వచ్చిర్రు. సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డ్ మెంబర్లు వీళ్ళందరూ అయితే వచ్చిర్రు. అట్లనే గవర్నమెంట్ టీచర్లు, కార్యదర్శి గారు వీళ్ళందరూ అయితే వచ్చిర్రు. మా లైన్ లో అయితే జెండా ఎగరేసే కాడికి అయితే అందరు వస్తారు. ఫస్ట్ మా ఊరి సర్పంచ్ గారు కానుండి మొదలు పెట్టిరి కొబ్బరికాయలు కొట్టుడు. తర్వాత ఉప సర్పంచ్ గారు, తర్వాత 1వ వార్డు నుండి 8వ వార్డు దాకా అయితే వార్డు మెంబర్లు అయితే కొబ్బరికాయలు అయితే కొడతారు. అలాగే స్కూల్ టీచర్లు, అట్లనే మా ఊరి కార్యదర్శి గారు కూడా కొట్టారు. అలాగే మా లైన్ లో పెద్ద మనిషి కూడా కొట్టిండు. కొబ్బరికాయ కొట్టే కార్యక్రమం అయితే అయిపోయింది. ఇక మా ఊరి సర్పంచ్ గారు అయితే జెండా అయితే ఎగరేస్తారు. ఈ రోజు మంచి విషయం ఉన్నది ఫ్రెండ్స్. ఏంటంటే నా కొడుకు పుట్టినరోజు ఎలా ఈ విషయం మీతో పంచుకుందామని అయితే ఇప్పుడు చెప్పిన. ఈ జెండా ఎగరేసులు అయిపోయిన తర్వాత సాయంత్రం పూట కేక్ అయితే కట్ చేస్తాం. నా కొడుకు పుట్టినరోజు అప్పుడు మేము ఎవరికి స్వీట్లు ఇవ్వకున్నా కూడా అందరు నోర్లు అయితే తీపి పడతాయి. ఈ చల్లని మనసుతో అయితే నా కొడుకుని అయితే దీవించుర్రి. ఇక జెండా ఎగరేసినాక ఇక మేము అందరం అయితే సెల్యూట్ చేసినాం. మౌనంగా అయితే మేము ఉన్నాం. పిల్లలు అయితే జనగణ వాడతారు. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ గలవంగ. నా చిన్నతనంలో అయితే నేను ఇట్లా వాడేది ఫ్రెండ్స్. ఆగస్టు 15 2 రోజులు ఉండగానే మా సార్లు అయితే మమ్మల్ని ప్రాక్టీస్ చేపించేది. మాకు ఏది ఎట్లయినా కూడా ఉన్న ఊరు కన్న తల్లిని మన దేశాన్ని ప్రేమించాలంటారు. అది నిజమే. ఇది కూడా మా పక్కలైన జెండా, ఇది కూడా ఎగరేసినాం. ఇక జాతీయ గీతం పాడినాక స్వీట్లు అయితే వంచిర్రు. అందరు నోర్లు అయితే తీపి చేసిర్రు. ఇక మా కాడ ఎగరేసినాక అయితే బడికాడికి పోయినా. ఇక కొంచెం లేట్ అయింది, జెండా అయితే ఎగరేసిర్రు. ఇది అయిపోయిన తర్వాత స్పీచ్ అయితే ఇస్తారు. ఆ ఊరి జెండా కార్యక్రమం మీతో పంచుకున్నాడు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో మళ్ళీ మీ ముందుంటా.